అనేక మంది ఫ్యాషనబుల్గా ఉన్నటువంటి డ్రెస్సెస్, ట్రెండీగా ఉన్న డ్రెస్సెస్ రీజనబుల్ ప్రైజెస్లో రావాలంటే షీన్ వెబ్సైట్లో కొనుగోలు చేస్తుంటారు. ఇక ఈ షీన్ వెబ్సైట్ను రీసెంట్గా సూ చేసినటువంటి విషయం, దీంట్లో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్లు ఉన్నటువంటి బట్టల్ని తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారంటూ కూడా ఈ షీన్ వెబ్సైట్ను సూ చేయడం జరిగింది. కోర్టులో దావా వేశారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ తక్కువ ధరకి దొరికే బట్టల్లోనే ఇటువంటి ఉంటున్నాయా అంటే అస్సలు కాదు. నైక్, అదిదాస్, కాల్విన్ క్లైన్ ఇలాంటి బ్రాండ్స్లో కూడా క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయని చెప్పి వీటిని కూడా కోర్టులో సూ చేశారు. సో ఈ నైక్, చాలామంది కూడా స్పోర్ట్స్ క్లోతింగ్ కోసం నైక్ని ప్రిఫర్ చేస్తారు. దీంట్లో PFOA అనే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. ఇంకా అదిదాస్, ఇది కూడా చాలామంది కూడా ఇది స్పోర్ట్స్ వేర్ కోసం ప్రిఫర్ చేస్తుంటారు. దీంట్లో BPA ఉందని కోర్టులో ప్రూవ్ చేశారు. ఇక నైక్ విషయానికి వస్తే PFOA ఉందని, కాల్విన్ క్లైన్ ఎక్కువ మంది కూడా ఇన్నర్ క్లోతింగ్ కోసం ఈ బ్రాండ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. NPES దీంట్లో ఉందని చెప్పి కూడా కోర్టులో ప్రూవ్ చేయడం జరిగింది. సో ఎప్పుడూ కూడా అంటే మనం మంచి బ్రాండ్స్కి వెళ్తే మంచి బట్టలు దొరుకుతాయి, మనకి స్కిన్ ఫ్రెండ్లీ క్లోతింగ్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ అని చూడకుండా లేబుల్ని మనం చూసుకోవాలి. లేబుల్ని చూసుకున్నప్పుడు దాంట్లో ఎక్కువ కాటన్, నైలాన్, విస్కస్ రేయాన్ ఇలాంటి క్లాత్ ఉన్నటువంటి ప్రిఫర్ చేయడం వల్ల ఎవరైతే స్కిన్ ఫ్రెండ్లీ క్లోతింగ్ వేసుకోవాలనుకుంటున్నారో, ఈ క్యాన్సర్ ఇలాంటివి అవాయిడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా కూడా మీరు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు లేబుల్ చదివే పర్చేస్ చేయండి.